మీరు 15వ అంతస్తులో ఉన్నారు. కింద అంతస్తులోని ఒక ఇంటి కిచెన్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్గి ఎప్పుడు పైకి వెళ్తుంది. అలాంటప్పుడు మీరేం చేయాలి? లిఫ్ట్‌లు పనిచేయవు కాబట్టి మెట్ల నుంచి కిందకు పరిగెత్తాలి. మరి మెట్ల వద్ద ఉండే తలుపుల నుంచి మంటలు వ్యాప్తి చెందకుండా ఉంటేనే మీరు సేఫ్‌గా కిందికి వెళ్ళగలుగుతారు కదా! మరి అలాంటి ప్రొవిజన్ మీరు కొనుక్కుంటున్న స్కై స్క్రాపర్‌లో ఉందా? ఒక్కసారి బిల్డర్‌ని అడగండి. మీరు ఫ్లోర్‌లోని పక్క ఫ్లాట్‌లో షార్ట్ సర్క్యూట్ అయ్యిందనుకోండి. ఆ మంటలన్నీ మీ ఇంటి వైపే వ్యాపించే అవకాశం ఉంది. గోడల నుంచి కాకుండా మెయిన్ డోర్ నుంచే మంటలు ఇంట్లోకి చొరబడతాయి. అలాంటప్పుడు మీ మెయిన్ డోర్ కనీసం ఒక గంట సేపైనా ఇంట్లోకి మంటలను రాకుండా నిరోధించగలుగుతుందా? అలాంటి ఫైర్ డోర్లను మీరు కొనుక్కున్న బహుళ అంతస్తుల భవనాల్లో పొందుపరిచారా? బహుళ అంతస్తుల భవనాలు ఆకాశ హమ్యాల్లో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తారు. ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ను పొందుపరుస్తారు. స్మోక్ సెపరేషన్ సిస్టమ్లను బిగుస్తారు. సాధారణంగా దీనిపై బిల్డర్లు చూపే శ్రద్ధను ఫైర్ డోర్లను ఏర్పాటు చేయడంలో కనబర్చాలి. అప్పుడే మీరు మీ కుటుంబానికి అగ్ని ప్రమాదాల బారి నుంచి సురక్షితంగా బయటపడతారు. కాబట్టి మీరు ఫ్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు ప్రాజెక్ట్లోని ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్తో పాటు ఎన్బీసీ 2016 కోడ్లో బహుళ అంతస్తుల భవనాల్లో తలుపులను ఇన్సులేటెడ్ మరియు అన్ఇన్సులేటెడ్ డోర్లను విభజించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఫైర్ రేటెడ్ డోర్లను వినియోగించాల్సిందే. అయితే కొనుగోలుదారులు హై రైజ్ బిల్డింగ్స్లో ఫ్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫైర్ రేటెడ్ డోర్లను వినియోగిస్తున్నారా లేదా అని తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ రిరా చట్టం ప్రకారం అగ్రిమెంట్లో ఫైర్ రేటెడ్ డోర్లు అని రాసి లేకపోయినా కొనుగోలుదారుల భద్రత దృష్ట్యా ఫైర్ రేటెడ్ డోర్లను వినియోగించాలని గుర్తుంచుకోండి. నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 ప్రకారం బహుళ అంతస్తుల భవనాల్లో ఇన్సులేటెడ్ అండ్ అన్ఇన్సులేటెడ్ డోర్స్గా విభజించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఫైర్ రేటెడ్ డోర్స్ ని వినియోగించాల్సిందే. మీరు హైరైజ్ బిల్డింగ్స్లో ఫ్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫైర్ రేటెడ్ డోర్స్ వినియోగిస్తున్నారా లేదా అని తప్పకుండా తెలుసుకోండి. ఒకవేళ రెరా చట్టం ప్రకారం అగ్రిమెంట్లో ఫైర్ రేటెడ్ డోర్స్ అని మీరు చెప్పకపోయినా కొనుగోలుదారులు భద్రత దృష్ట్యా ఫైర్ రేటెడ్ డోర్స్ వినియోగించేందుకు ప్రయత్నం చేయండి. స్టెయిర్ కేస్ ఎగ్జిట్లోని అన్ని తలుపులు ఇన్సులేటెడ్ ఫైర్ డోర్స్గా ఉండాలి. అంటే 30 నిమిషాల థర్మల్ ఇన్సులేషన్తో 120 నిమిషాల ఫైర్ రేటింగ్ డోర్ని కలిగి ఉండాలి. 120 నిమిషాల ఫైర్ డోర్ కోసం కనిష్ట షీట్ మందం, ఫ్రేమ్స్ మరియు షట్టర్ రెండింటికి 1.2 మిల్లీమీటర్ల మందం కలిగి ఉండాలి. స్టెయిర్ కేస్ ఎగ్జిట్లో ఇన్సులేటెడ్ ఫైర్ డోర్ కోసం గరిష్ట విజన్ ప్యానెల్ పరిమాణం 0.06 చదరపు మీటర్ ఉండాలి. అన్ఇన్సులేటెడ్ డోర్ కోసం 0.12 చదరపు మీటర్ ఉండడం తప్పనిసరి. గ్లాస్ కూడా ఫైర్ రేటింగ్వి ఉండాలి. అంతే తప్ప లామినేటెడ్, ఇంటర్లేయర్డ్ ఫైర్ గ్లాస్ వాడకూడదు. ఫైర్ డోర్స్కి 3 వైపులా స్మోక్ సీల్స్ని తప్పనిసరిగా పొందుపరచాలి. అగ్నిమాపక తలుపులపై తయారీదారు, డోర్ రకం, అగ్నిమాపక రేటింగ్, డోర్ సీరియల్ నంబర్, తయారీ సంవత్సరం, సర్టిఫికేట్ రెఫరెన్స్ నంబర్ సమాచారాన్నందించే సరైన టేబుల్ తప్పనిసరిగా ఉండాలి. లాచ్డ్ కండిషన్లో పరీక్షించిన డోర్స్ని అసలైన సైట్ కండిషన్లో అన్లాచ్డ్ డోర్లతో డెడ్ బోల్ట్ అండ్ హ్యాండిల్ భర్తీ చేయడం సాధ్యం కాదు. లాచ్డ్ మరియు అన్లాచ్డ్ డోర్ల కోసం స్వతంత్ర పరీక్ష అవసరమని గుర్తుంచుకోండి. ఉత్పత్తిదారులు లాచ్డ్ డోర్స్ సర్టిఫికేట్తో అన్లాచ్డ్ డోర్స్ను విక్రయించకూడదు. దానికి సపరేట్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. పరీక్ష సర్టిఫికేట్ లేదా నివేదిక యొక్క చెల్లుబాటు డోర్ పరీక్ష తేదీ నుంచి గరిష్టంగా 5 సంవత్సరాలుండాలి. డోర్ తయారీదారు మొత్తం అసెంబ్లీకి బాధ్యత వహించాలి. అంటే డోర్, హార్డ్వేర్ మరియు సరఫరా ఒక యూనిట్గా ఉండాలి. ధర కోసం కొందరు బిల్డర్లు ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఫ్లాట్ కొనేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోండి.